అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ. ఇక్కడ మనం 9th క్లాస్ సెమిస్టర్ 2 నుంచి మనకి 3 లెసన్స్ ఉన్నాయి కదా హిస్టరీ. మరి 9th క్లాస్ హిస్టరీ సెమిస్టర్ 2 లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి క్విక్ రివిజన్ గా చూద్దాం. ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ ఎప్పుడు అయ్యారు? హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ ఎప్పుడు అయ్యారు? 1933లో జర్మనీ యొక్క ఛాన్సలర్ అవ్వడం జరిగినది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ అనేది ఎవరికి వ్యతిరేకంగా పోరాడింది? మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ అనేది ఎవరికి వ్యతిరేకంగా పోరాడింది? అమెరికాకి వ్యతిరేకంగా పోరాడింది. గెట్టోలు అంటే గెట్టోస్ అంటే అర్థం ఏమిటి? గెట్టోస్ అంటే ఎవరు? గెట్టోస్ అంటే యూదులు నివసించేటటువంటి ప్రాంతాలు. గెట్టోస్ అంటే ఏంటి అంటే యూదులు నివసించేటటువంటి ప్రాంతాన్ని గెట్టోస్ అని అంటారు. క్రిమి సంహారక ప్రాంతాలంటే ఏమిటి? క్రిమి సంహారక ప్రాంతాలు అంటే గ్యాస్ చాంబర్లు. గ్యాస్ యొక్క చాంబర్లని క్రిమి సంహారక ప్రాంతాలని అంటారు. మ్యూనిచ్ ఒప్పందం ద్వారా జర్మనీ ఆక్రమించినటువంటి సుడెటెన్ ల్యాండ్ అనేది ఏ దేశంలో భాగంగా ఉంది? చెకోస్లేవియాలో భాగంగా ఉందన్నమాట. ఇది సుడెటెన్ ల్యాండ్ అనేటటువంటిది జర్మనీ ఆక్రమించిందనమాట మ్యూనిచ్ ఒప్పందం ద్వారా. అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత హిరోషిమా మరియు నాగసాకి అనేవి ఏ దేశ నగరాలు? అమెరికా బాంబు దాడి చేసినటువంటి హిరోషిమా మరియు నాగసాకి అనేవి ఏ దేశ నగరాలు? జపాన్ కు చెందినటువంటి నగరాలు. జర్మనీ అనేది ఏ సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ పై దాడి చేసింది? జర్మనీ అనేది యుఎస్ఎస్ఆర్ పైన ఎప్పుడు దాడి చేసింది? జూన్ 1941లో దాడి చేసిందన్నమాట. జూన్ 1941. నాజీ ప్రచారాల ప్రకారం జర్మన్ పెట్టుబడిదారీ విధానంతో పాటు మరొక ప్రమాదం ఏమిటి? నాజీ ప్రచారాల ప్రకారం జర్మన్ పెట్టుబడిదారీ విధానంతో పాటు మరొక ప్రమాదం ఏమిటి? బోల్సెవిజం అనేటటువంటిది అనమాట. బోల్సెవిజం అనేటటువంటిది. మెయిన్ కాంప్ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? మెయిన్ కాంప్ అనే పుస్తకాన్ని రచించిన వారు హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. జర్మనీ చరిత్ర నేపథ్యంలో అజరర్స్. జర్మనీ చరిత్ర నేపథ్యంలో అజరర్స్ అని ఎవరిని అనేవారు? యూదులని అట్లా పిలిచేవారు. 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల జర్మన్ బాలురందరితో కూడిన నాజీ యువజన సంస్థ ఏది? 14 నుండి 18 సంవత్సరాలు ఉంటారనమాట. అందులో ఆ యువజన సంస్థలో ఆ ఏజ్ వాళ్ళే ఉంటారు. అది లేబర్ సర్వీస్. యూదుల గురించి తీసినటువంటి అత్యంత అపఖ్యాతి పాలైన నాజీ చిత్రం ఏది? ద ఎటర్నల్ జ్యూ. నాజీ జర్మనీలో 10 సంవత్సరాల బాలురు ఏ సంస్థలో చేరవలసి ఉండేది? జంగ్ వోల్క్ అనేటటువంటి సంస్థలో చేరవలసి ఉండేది. వైమర్ రిపబ్లిక్ ఏ యుద్ధ వీరుల సంస్థ సహాయంతో తిరుగుబాటును అణచివేసింది? వైమర్ రిపబ్లిక్ అనేది ఏ యుద్ధ వీరుల యొక్క లేదా సంస్థ యొక్క సహాయంతో తిరుగుబాటును అణచివేసింది? ఫ్రీ కాప్స్ అన్నమాట. ఫ్రీ కాప్స్. నెక్స్ట్ వన్, గ్రేట్ ఎకానమిక్ డిప్రెషన్ మహా ఆర్థిక మాంద్యం వల్ల క్రింది వాటిలో ఏది జరగలేదు? మహా ఆర్థిక మాంద్యం వల్ల అమెరికా జాతీయ ఆదాయం సగానికి పడిపోయింది. ఊహాగాన వ్యాపారాలు మార్కెట్ నుండి తమ డబ్బును వెనక్కి తెచ్చుకున్నారు. అమెరికాలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఈ జర్మనీలో హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది రావడం అనేది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, నాజీ యొక్క పాలనలో ప్రత్యేక నిఘా మరియు భద్రతా దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో ప్రొటెక్షన్ స్క్వాడ్ అనేటటువంటిది ఏంటి? ఎస్ఎస్ అనేటటువంటి ప్రొటెక్షన్ స్క్వాడ్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఏర్పాటైనటువంటి రిపబ్లిక్ పేరేంటి? వైమార్ రిపబ్లిక్ అనేటటువంటి. ఏ సంఘటన వల్ల అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో చేరాల్సి వచ్చింది? పర్ల్ హార్బర్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరం పైన జపాన్ దాడి చేయడం వల్లనే అమెరికా కూడా రెండో ప్రపంచ యుద్ధంలో చేరాల్సి వచ్చింది.
వైమార్ వద్ద సమావేశమైనటువంటి జాతీయ అసెంబ్లీ ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? వైమార్ వద్ద సమావేశమైనటువంటి జాతీయ అసెంబ్లీ ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? సమాఖ్య నిర్మాణంతో కూడినటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాజీ జర్మనీ మొదట ఏ దేశంలో జర్మన్ అందరినీ కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించేటటువంటి ప్రయోగాన్ని చేసింది? నాజీ జర్మనీ మొదటి ఏ దేశంలో జర్మన్ అందరినీ కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించే ప్రయోగాన్ని చేసింది? పోలాండ్లో. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? 1914లో ప్రారంభమైంది. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ ఎప్పుడయ్యారు? హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ 1933 జనవరి 30న అవ్వడం జరిగింది. హిట్లర్ కు ఛాన్సలర్ పదవిని ఆఫర్ చేసింది ఎవరు? హిండెన్బర్గ్ హిట్లర్ కు ఛాన్సలర్ పదవిని ఆఫర్ చేశారు. హిట్లర్ ఎప్పుడు బవేరియాను తన ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి మరియు బెర్లిన్ ను ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఎప్పుడు ఇట్లా ప్రయత్నించారు? 1923లో ప్రయత్నించారు. హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీ అనేది హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీలో ఎప్పుడు చేరారు? హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీలో ఎప్పుడు చేరారు? 1919లో చేరారు. హిట్లర్ జర్మనీ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతను క్రింది వారిలో ఎవరికి అప్పగించారు? ఆర్థిక పునరుద్ధరణ అనేటటువంటి బాధ్యతను క్రింది వారిలో ఎవరికి అప్పగించారు? హాల్మర్ షార్ట్ వీళ్ళకి అప్పగించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించింది ఎవరు? మిత్రరాజ్యాల కూటమి. జర్మనీ క్రింది వాటిలో ఏ కూటమిలో భాగంగా ఉండేది? అగ్రరాజ్యాల కూటమిలో భాగంగా ఉండేది, కేంద్ర కూటమి. వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ అమెరికా షేర్ మార్కెట్ ఏ సంవత్సరంలో కుప్పకూలింది? 1929లో కుప్పకూలింది. నా రాజ్యంలో తల్లి అత్యంత ముఖ్యమైన పౌరురాలు అని హిట్లర్ ఎప్పుడు ప్రకటించారు? 1933లో ప్రకటించారు. నా రాజ్యంలో తల్లి అత్యంత ముఖ్యమైన పౌరురాలని ప్రకటించారు. నాజీలు ఎలాంటి వారితో కూడిన సమాజాన్ని మాత్రమే కోరుకున్నారు? నాజీలు ఎలాంటి వారితో కూడిన సమాజాన్ని మాత్రమే కోరుకున్నారు? నార్డిక్ జర్మన్ ఆర్యులతో కూడినటువంటి సమాజాన్ని మాత్రమే కోరుకున్నారు. పెద్ద ఎత్తున మానవాహారం చేస్తూ సమాజంలోని ఒక పెద్ద విభాగాన్ని తుడిచిపెట్టడాన్ని ఏమంటారు? జెనోసైడల్ సామూహిక జాత్యహంకార హత్యలని అంటారనమాట. మిత్రరాజ్యాల కూటమికి మొదట్లో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ నాయకత్వం వహించాయి. 1941లో వీరితో ఎవరు చేరారు? 1941లో వీరితో ఎవరు చేరారు? చూడండి, మిత్రరాజ్యాల కూటమికి మొదట్లో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ నాయకత్వం వహిస్తే ఈ బ్రిటన్ కి ఫ్రాన్స్ కి 1941లో ఇంకొకరు చేరారు కదా. ఆ ఇంకొకరు ఎవరు? యుఎస్ఎస్ఆర్ అన్నమాట. రష్యా మరియు అమెరికా. అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోనికి ప్రవేశించడానికి కారణం ఏమిటి? అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోనికి చేరడానికి గల కారణం పర్ల్ హార్బర్ పైన జపాన్ దాడి చేయడం వల్ల. గ్రేట్ డిప్రెషన్ అంటే మహామాంద్యం అనేది ఏ రకమైనటువంటి సంక్షోభ కాలం? మహామాంద్యం అనేటటువంటిది ఏ రకమైనటువంటి సంక్షోభ కాలం? ఆర్థిక సంక్షోభానికి చెందుతుంది. నాజీ పాలనలో ప్రజలను గ్యాస్ ఛాంబర్లకు తరలించడాన్ని ఏ సంకేత పదంతో పిలిచేవారు? నాజీ పాలనలో ప్రజలను గ్యాస్ ఛాంబర్లకు తరలించడాన్ని ఏ సంకేత పదంతో పిలిచేవారు? ఖాళీ చేయించడం, ఇవాక్యుయేషన్ అనేటటువంటి సంకేత పదంతో పిలిచేవారు. ఖాళీ చేయించడం అని దీని యొక్క అర్థం అన్నమాట. జర్మన్ పోలాండ్ పై ఎప్పుడు దాడి చేసింది? జర్మనీ అనేటటువంటిది పోలాండ్ పైన ఎప్పుడు దాడి చేసింది? సెప్టెంబర్ 1, 1939లో పోలాండ్ పై దాడి చేసింది. అర్హత గల దానికే మనుగడ అనేటటువంటి భావనను ఎవరు ప్రతిపాదించారు?
సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్, అర్హత గల దానికే మనుగడ అనే భావనని ఎవరు ప్రతిపాదించారు? హెర్బర్ట్ సెన్సర్ అన్నమాట. హెర్బర్ట్ సెన్సర్. సోవియట్ సైన్యం అనేది జర్మనీకి ఎక్కడ ఘోరమైనటువంటి పరాజయాన్ని ఇచ్చింది? రష్యా సోవియట్ సైన్యం అంటే రష్యా సైన్యం జర్మనీకి ఎక్కడ ఘోరమైనటువంటి పరాజయాన్ని ఇచ్చింది? స్టాలిన్ గ్రాడ్. హిట్లర్ రాసినటువంటి ఆత్మకథ పేరేంటి? మెయిన్ కాంప్. హిట్లర్ రాసినటువంటి ఆత్మకథ పేరు మెయిన్ కాంప్. 1924 మరియు 1929 మధ్య కాలంలో అమెరికాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏమిటి? అమెరికాలో ఉందన్నమాట అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ 1929 ఈ 24 నుంచి 29 మధ్య కాలంలో. దాని పేరు ఏమిటి? వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్. జాతీయ అసెంబ్లీ సమాఖ్య నిర్మాణంతో కూడినటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? జాతీయ అసెంబ్లీ సమాఖ్య నిర్మాణంతో కూడిన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? వైమార్ లో ఏర్పాటు చేసింది. నాజీల ఎరుపు రంగు జెండా పై ఏ చిహ్నం ఉండేది? నాజీల యొక్క ఎరుపు రంగు జెండా పైన ఏ చిహ్నం ఉండేది? స్వస్తిక్ చిహ్నం ఉండేది. క్రింది వాటిలో హిట్లర్ విదేశాంగ విధానం యొక్క లక్షణం ఏంటి? హిట్లర్ యొక్క విదేశాంగ విధానం యొక్క లక్షణం ఏంటి? అతను 1933లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి సమితి నుండి తప్పుకున్నాడు. ఇదే దాని యొక్క లక్షణం. 1917లో ఏ దేశం ప్రవేశించడం వల్ల మిత్రరాజ్యాల కూటమి బలపడి జర్మనీ కూటమికి దారితీసింది? 1917లో ఏ దేశం ప్రవేశించడం వల్ల మిత్రరాజ్యాల కూటమి బలపడింది? జర్మనీ ఓటమికి దారితీసింది. అమెరికా దేశం ఏడవడం వల్లే. వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది ఎక్కడ కలదు? వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ అనేది అమెరికాలో కలదు. అతి పెద్ద ఎక్స్చేంజ్ అనిగా 1914 టు 19 మధ్య పేరుందన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశం ఓడిపోయింది? జర్మనీ దేశం ఓడిపోయిందన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల గురించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పు? మరి సైనికులందరూ కూడా దేశ గౌరవం కోసం వ్యక్తిగత కీర్తి కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నదే తప్పు. సైనికులు నిజ జీవితంలో ట్రెంచ్లలో చాలా దయనీయమైన జీవితాన్ని గడిపారు. వారు విషవాయువులను, శత్రువుల బాంబుల నుండి దాడులను ఎదుర్కొన్నారు మరియు వారి తోటి సైనికులను కూడా కోల్పోయారు. దూకుడుగా చేసినటువంటి ప్రచారాలు యుద్ధాన్ని గొప్పగా కీర్తించాయి. నెక్స్ట్ 1945 వసంతకాలంలో హెల్ముత్ తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మిత్రరాజ్యాలు తనపై పగ తీర్చుకుంటాయని భయపడి. చట్టపరమైనటువంటి నిబంధనలు లేకుండా ప్రజలను బంధించి ఉంచేటటువంటి నిర్బంధ శిఖరాలను ఏమని పిలిచేవారు? టార్చర్ క్యాంప్, హింసాత్మక శిబిరం అని పిలిచేవారు. జర్మనీ, జపాన్ మరియు ఏ దేశం మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది? జర్మనీ, జపాన్ మరియు ఆస్ట్రియా మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. వైమార్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత రష్యాలోని బోల్షివిక్ విప్లవం తరహాలో జరిగిన ఏ విప్లవాత్మక తిరుగుబాటుతో ముడిపడి ఉంది? వైమార్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత రష్యాలోని బోల్షివిక్ విప్లవం తరహాలోనే జరిగినటువంటి ఏ విప్లవాత్మక తిరుగుబాటుతో ముడిపడి ఉంది? డెమోక్రటిక్ రిపబ్లిక్. హిట్లర్ జాత్యహంకారి. మరి అతను ఈ క్రింది వానిలో ఏ సిద్ధాంతాల ద్వారా ప్రభావితమయ్యారు? డార్విన్ సిద్ధాంతాల ద్వారా ప్రభావితమయ్యారు. నెక్స్ట్ వన్, జపాన్ పర్ల్ హార్బర్ పై బాంబు దాడి చేయడంతో అమెరికా అనేది ఏ తేదీన యుద్ధంలోనికి ప్రవేశించింది? డిసెంబర్ 10, 1942న యుద్ధంలోనికి ప్రవేశించడం జరిగిందనమాట. డిసెంబరు 10, 1942. నాజీ పాలనలో ప్రజలు కన్నటువంటి పీడ కలలను డైరీలో రాసి వాటిని థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్ అనేటటువంటి పుస్తకంలో ఎవరు ప్రచురించారు? థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకంలో ఎవరు ప్రచురించారు? ఆస్విట్జ్ అనేటటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, జర్మన్ సామ్రాజ్యంలో అవాంఛనీయులు నాజీలకు నచ్చినటువంటి ప్రజలు. అవాంఛనీయులు అంటే నాజీలకు నచ్చినటువంటి ప్రజలు అందరినీ పంపించేటటువంటి చివరి స్థావర ప్రాంతం ఏది? జర్మనీ సైన్యంలో అవాంఛనీయులను అందరినీ పంపించే చివరి స్థావరం లేదా ప్రాంతం ఏంటి?
ల్యాండ్ ఆఫ్ ఆన్ డిజైరబుల్స్, ల్యాండ్ ఆఫ్ ఆన్ డిజైరబుల్స్ అనేటటువంటి ప్రాంతం. నెక్స్ట్ వన్, నాజీ ప్రచారాల ప్రకారం జర్మన్ పెట్టుబడిదారీ విధానంలో ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏంటి? జర్మన్ పెట్టుబడిదారీ విధానంలో ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏమిటి? అనార్కిజం. అనార్కిజం అంటే అరాచకత్వం. నాజీల జాతి సిద్ధాంతాలను సమర్థించుకోవడానికి పాఠశాలల్లో ఏ కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టారు? సోషల్ సైన్స్, సాంఘిక శాస్త్రం అనే దాన్ని ప్రవేశపెట్టారు. మే 1945లో జర్మనీ అనేది ఏ శక్తులకు లొంగిపోయింది? ఏ శక్తులకు లొంగిపోయింది? బ్రిటన్ యొక్క శక్తులకు, మిత్ర రాజ్యాల యొక్క శక్తులకు, బ్రిటన్ యొక్క శక్తులకు లొంగిపోయిందన్నమాట. బ్రిటన్ యొక్క శక్తులకు లొంగిపో. నెక్స్ట్ లెసన్, అటవీ సమాజం మరియు వలసవాదం లెసన్ నుంచి ఒకసారి చూద్దాం. డచ్ వారిచే జావాలో అడవులను నరకడానికి గల కారణం ఏమిటి? డచ్ వారిచే జావాలో అడవులను నరకడానికి గల కారణం వాడల నిర్మాణం కొరకు. వాడల నిర్మాణం కొరకు. బస్తర్ అనేటటువంటిది ఎక్కడ కలదు? ఛత్తీస్గఢ్ యొక్క దక్షిణ భాగంలో కలదు. బస్తర్ అనేటటువంటిది ఛత్తీస్గఢ్ యొక్క దక్షిణ భాగంలో కలదు. జావా అనేది ఎక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం? జావా అనేటటువంటిది ఎక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం? ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అన్నమాట జావా అనేది. గుండాదూర్ అనేది ఈ క్రింది ఏ గ్రామానికి చెందినటువంటి వారు? గుండాదూర్ అనేటటువంటి వాళ్ళు ఈ క్రింది ఏ గ్రామానికి చెందినవాడు? నేతనార్ అన్నమాట. బస్తర్ గుండా తూర్పు నుండి పడమర వైపుకు ప్రవహించేటటువంటి నది ఏమిటి? బస్తర్ గుండా తూర్పు నుండి పడమర వైపుకు ప్రవహించేటటువంటి నది ఇంద్రావతి. దుర్వాలు దేనితో సంబంధం కలిగి ఉన్నారు? దుర్వాలు కాంగేర్ అడవితో సంబంధం కలిగి ఉన్నారు. కాంగేర్ అడవి. 1600 సంవత్సరంలో జావా జనాభా సుమారుగా ఎంత ఉండేది? 1600లో జావా యొక్క జనాభా సుమారుగా 3.4 మిలియన్లు ఉండేది. 3.4 మిలియన్లు. జావాపై ఎవరి నియంత్రణ లేదా అధికారం ఉండేది? డచ్ వారి నియంత్రణ లేదా అధికారం అనేటటువంటిది ఉండేది. జావా అనేది దేనికి ప్రసిద్ధి చెందింది? వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది జావా అనేది. బస్తర్ సరిహద్దులో క్రింది వాటిలో ఏది ఉండేది? బస్తర్ సరిహద్దులో ఉండేటటువంటిది ఒడిస్సా అన్నమాట. ఒడిస్సా. బస్తర్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? బస్తర్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1910లో జరిగింది. ఉపయోగం ఆధారంగా క్రింది వాటిలో ఏ రకమైనటువంటి అడవి అత్యుత్తమైనదిగా పరిగణించబడింది? ఉపయోగం ఆధారంగా ఏ అడవి అత్యుత్తమైనటువంటిదిగా పరిగణించబడింది? రిజర్వ్ అడవులు. బిర్సా ముండా ఏ ప్రాంతానికి చెందినవారు? బిర్సా ముండా చోటా నాగపూర్ ప్రాంతానికి చెందినవారు. కలాంగులు ఏ సంవత్సరంలో డచ్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? 1770లో కలాంగులు డచ్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటును చేశారు. డచ్ వారికి సామిన్ సవాలు విసిరినది ఎవరు? డచ్ వారికి సామిన్ సవాలు విసిరినది ఎవరు? సూరంతికో సామిన్. ఆంధ్రప్రదేశ్ నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జానపద పాటలు మరియు కథలలో గుర్తుంచుకోబడినటువంటి గిరిజన నాయకుడు ఎవరు? చూడండి, ఆంధ్రప్రదేశ్ నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జానపద పాటలు మరియు కథలతో గుర్తించుకోబడిన గిరిజన యువకుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఉచిత శ్రమ మరియు సరఫరాకు బదులుగా గ్రామస్తులకు అద్దె నుండి మినహాయింపు ఇచ్చిన పద్ధతి ఏమిటి? ఉచిత శ్రమ మరియు సరఫరాకు బదులుగా గ్రామస్తులకు అద్దె నుండి మినహాయింపునిచ్చినటువంటి పద్ధతి బ్లాండోగ్డియన్ స్టెన్ అన్నమాట. బ్లాండోగ్డియన్ స్టన్. నెక్స్ట్ వన్, చోటా నాగపూర్ గిరిజన నాయకుడు ఎవరు? చోటా నాగపూర్ గిరిజన నాయకుడు బిర్సా ముండా. భారతీయ అడవుల చట్టం అనేది ఎప్పుడో ఆమోదించబడింది? 1865లో ఆమోదించబడింది. అత్యంత ప్రసిద్ధ పులుల వేటగాడిగా పేరుగాంచిన బ్రిటిష్ అధికారి ఎవరు? జార్జ్ యూల్. పులుల వేటగాడిగా పేరుగాంచిన బ్రిటిష్ అధికారి జార్జ్ యూల్. వలస పాలన కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్లాంటేషన్ తోటల పెంపకం ఏంటి? తేయాకు తోటల పెంపకం అత్యంత ముఖ్యమైనది అన్నమాట. భారతదేశంలో రైల్వే ట్రాకుల నిర్మాణం అనేది దేనికి భారీ డిమాండ్ను సృష్టించింది? కలపకు భారీ డిమాండ్ను సృష్టించింది రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది.
వలస రాజ్యాల వ్యాపారం మరియు వస్తువుల రవాణాకు ఏ రవాణా సంస్థ అత్యంత అవసరమైనదిగా ఉండేది? వలస రాజ్యాల వ్యాపారం మరియు వస్తువుల రవాణా కోసం ఏ రాజ్యం ఏ రవాణా అనేది అత్యంత అవసరమైనదిగా ఉండేది? రైల్వే రవాణా అనేది. క్రింది వానిలో వాణిజ్య పంట ఏది? క్రింది వానిలో వాణిజ్య పంట ప్రత్తి. పారిశ్రామికీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం అడవులు నశించాయి? 11.6% అడవులు పారిశ్రామికీకరణ కారణంగానే నశించాయి. తునికి ఆకులను దేని తయారీలో ఉపయోగిస్తారు? తునికి అనేటటువంటి ఆకులను దేని తయారీలో ఉపయోగిస్తారు? బీడీల తయారీలో ఉపయోగిస్తారు. బస్తర్ గుండా ప్రవహించేటటువంటి నది ఏమిటి? ఇంద్రావతి నది. బస్తర్‌కి దగ్గరలో బస్తర్ గుండా ప్రవహించేది. 1600 సంవత్సరంలో భారతదేశ భూభాగంలో ఎంత వంతు సాగులో ఉండేది? ఎంత వంతు సాగులో ఉండేది? 6 ఒక వంతు. 6 ఒక వంతు. 1/6 వంతనమాట. 6 ఒక వంతు. గుండాదూర్ ఎవరు? గుండాదూర్ ఎవరు? దుర్వా తెగకు చెందినటువంటి నాయకుడే గుండాదూర్ అన్నమాట. దుర్వా తెగకు చెందినటువంటి వారు. సర్నాలు అంటే ఏమిటి? సర్నాలు అంటే పవిత్ర వనాలు అని అర్థం. సర్నాలు అంటే పవిత్ర వనాలు. రైల్వే ట్రాకులను ఒక స్థితిలో ఉంచడానికి వాటికి అడ్డంగా వేసే చెక్క పలకలను ఏమంటారు? స్లీపర్స్ అని అంటారు. స్లీపర్స్. ఇండోనేషియాలో ప్రస్తుతం వరి పండించే ద్వీపంగా ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? ఇండోనేషియాలో ప్రస్తుతం వరి పండించేటటువంటి ద్వీపంగా ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? జావా ప్రాంతం ప్రసిద్ధి చెందింది. డచ్ వారు ఇండోనేషియాలో అడవుల నిర్వహణను ఎక్కడ ప్రారంభించారు? డచ్ వారు ఇండోనేషియాలో అడవుల నిర్వహణను ఎక్కడ ప్రారంభించారు? జావాలో ప్రారంభించారు. అమెరికాలోని పుటుమాయో ప్రాంతంలో రబ్బరు సేకరణను ఎవరు చేసేవారు? అమెజాన్లోని పుటుమాయో ప్రాంతంలో రబ్బరు సేకరణను ఎవరు చేసేవారు? హ్యూటోటోస్ అనేటటువంటి వారు అన్నమాట. వలస పాలకులు అడవులను ఉత్పాదక లేనివిగా ఎందుకు భావించారు? వలస పాలకులు అడవులను ఉత్పాదకత లేనివిగా ఎందుకు భావించారు అంటే అడవులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి ఎటువంటి రాబడిని ఇవ్వవు కాబట్టి. నెక్స్ట్ వన్, ఇండోనేషియాలో వలస రాజ్యాల అధికారం లేదా పాలకులు ఎవరు? వలస రాజ్యాల అధికారం లేదా పాలకులు ఎవరు? డచ్ వారు అన్నమాట. డచ్ వారు. 1890లో భారతదేశంలో రైల్వే ట్రాకుల మొత్తం పొడవు ఎంత? రైల్వే ట్రాకుల మొత్తం పొడవు 25,500 కిలోమీటర్లు. బ్రిటిష్ వలస పాలనలో వంట చేయడానికి మరియు దీపాలు వెలిగించడానికి ఏ పండు నుండి నూనెను తీసేవారు? చూడండి, బ్రిటిష్ వలస పాలనలో వంట చేయడానికి దీపాలు వెలిగించడానికి ఏ పండు నుండి నూనెను తీసేవారు? మధుక లేదా విప్ప పువ్వు పండు. మధుక లేదా విప్ప పువ్వు పండు. క్రింది వానిలో ఏది పోడు వ్యవసాయంతో సంబంధం లేనిది? పోడు వ్యవసాయంతో సంబంధం లేనిది. కరాచా అనేటటువంటిది పోడు వ్యవసాయంతో సంబంధం లేదు. జూము, పెండ, బెవార్ ఈ మూడు కూడా పోడు వ్యవసాయంతో సంబంధం కలవే. కరాచా అనేది సంబంధం లేదు. కాల్చి వేసే విధానం లేదా స్టార్చ్డ్ ఎర్త్ పాలసీని ఎవరు అనుసరించారు? జావాలో డచ్ వారు ఇట్లా అనుసరించడం జరిగింది. పవిత్ర వనాలను స్థానికంగా ఏమని పిలిచేవారు? పవిత్ర వనాలను స్థానికంగా ఏమని పిలిచేవారు? ఖాన్ అని పిలిచేవారు. ఖాన్. క్రింది వాటిలో అడవుల పెంపకంలో వచ్చినటువంటి సరికొత్త మార్పు లేదా అభివృద్ధి ఏమిటి? అడవుల సంరక్షణ అనేది. క్రింది వాటిలో సామినిస్టులు అనుసరించని పద్ధతి ఏది? సామినిస్టులు అనుసరించని పద్ధతి. పన్నులు మరియు జరిమానాలు చెల్లించడానికి నిరాకరించారు. మరి భూమిపై పడుకుని నిరసన తెలిపారు. ఉచితంగా శ్రమ చేయడానికి నిరాకరించారు. డచ్ వారిని కొరడాలతో కొట్టడం అనేది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, ఒక గ్రామం ప్రజలు మరొక గ్రామం నుండి కలప తీసుకున్నందుకు చెల్లించే రుసుముని ఏమంటారు? దేవ్ సరి అని అంటారన్నమాట. దేవ్ సరి. క్రింది వానిలో బ్లాండోగ్డీన్ స్టెన్ అనేటటువంటి వ్యవస్థ యొక్క లక్షణం కానిది ఏమిటి? ఇది రవాణా కోసం ఉచిత శ్రమ, అలాగే అడవులను నరకడానికి ఉచిత శ్రమ మరియు ఎద్దులు గేదెలు అందించడం, అద్దె నుండి మినహాయింపు ఇవన్నీ కూడా చెందుతాయి. మరి ఇది చెందదు. నెక్స్ట్ వన్, వాడలు లేదా రైల్వేల నిర్మాణం కోసం క్రింది ఏ చెట్లను పెంపకాన్ని ప్రోత్సహించారు?
వాడలు లేదా రైల్వే నిర్మాణం కోసం ఏ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించారు? టేకు మరియు సాల్ చెట్లు. రైల్వే ట్రాక్ల సమీపంలో అడవులు అంతరించిపోవడానికి క్రింది వాటిలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఎందుకు అడవులు అంతరించిపోయాయి అంటే కాంట్రాక్టర్ల చేత విచక్షణ రహితంగా చెట్లను నరకవేయడం వల్ల. నెక్స్ట్ వన్, ప్లాంటేషన్ల అభివృద్ధికి క్రింది వాటిలో ఏది ప్రధాన కారణం? ప్లాంటేషన్ అంటే తోటల పెంపకం యొక్క అభివృద్ధికి క్రింది వాటిలో ప్రధాన కారణం ఏమిటి? తోటల పెంపకం కోసం సహజ అడవులను పూర్తిగా నరికివేసేయడం అనేటటువంటిది ప్రధాన కారణం. నెక్స్ట్ వన్, ప్లాంటేషన్లు తోటల పెంపకం అభివృద్ధికి క్రింది వాటిలో ప్రధాన కారణం. రిపీట్ అండి. నెక్స్ట్ వన్, డీఫారెస్టేషన్. డీఫారెస్టేషన్ అనగా అర్థం ఏమిటి? డీఫారెస్టేషన్ అనగా అర్థం అడవులు అంతరించిపోవడం అనేది. అడవులు అంతరించిపోవడం. వలస పాలకులు అడవులను ఏ విధంగా పరిగణించారు? వలస పాలకులు అడవులను ఏ విధంగా పరిగణించారు? ఉత్పాదకత లేనివి మరియు పనికిరాని అరణ్యంగా పరిగణించడం జరిగింది. ఉత్పాదకత లేనివి పనికిరాని అరణ్యంగా పరిగణించారు. వలస పాలకులు మన్నికైనటువంటి కలప ఎందుకు అవసరమైంది? వలస పాలకులకి మన్నికైనటువంటి కలప ఎందుకు అవసరమైంది అంటే రాయల్ నేవీ కోసం వాడలను నిర్మించడానికి. రాయల్ నేవీ కోసం వాడలను నిర్మించడానికి మన్నికైన కలప అవసరమైంది. క్రింది ఏ చెట్ల నుండి లాటెక్స్, జిగురు వంటి ద్రవాన్ని సేకరించేవారు? రబ్బరు చెట్టు నుంచి. ఒకే అటవీ ప్రాంతంలో 500 రకాల విభిన్న వృక్ష జాతులు ఎక్కడ కనిపించాయి? అమెజాన్ లో కనిపించాయి. ప్రతి మైలు రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఎన్ని స్లీపర్లు అవసరమవుతాయి? అంటే ఒక మైలు రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఎన్ని స్లీపర్లు అవసరమవుతాయి? 1670 నుండి 2200 స్లీపర్లు అవసరమవుతాయంట. వలస పాలనలో క్రింది వానిలో ఏది నిజం? వలస పాలనలో కింది వానిలో ఏది నిజం? వేటాడటం విపరీతంగా పెరిగిందనమాట. వేటాడటం అనేది విపరీతంగా పెరిగింది. ప్రతి గ్రామానికి భూమిని ఇచ్చింది ఎవరు అని బస్తర్ ప్రజలు నమ్ముతారు. ప్రతి గ్రామానికి భూమిని ఎవరు ఇచ్చారని బస్తర్ ప్రజలు నమ్ముతారు అంటే భూమి భూదేవి లేదా దరిత్రి ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. క్రింది వానిలో వాణిజ్య పంట ఏమిటి? క్రింది వానిలో వాణిజ్య పంట ప్రత్తి. ఏ అటవీ చట్టం ద్వారా ప్రజల అడవులను వివిధ విభాగాలుగా వర్గీకరించారు? ఏ అటవీ చట్టం ద్వారా అడవులను వివిధ విభాగాలుగా వర్గీకరించారు? 1878 అటవీ చట్టం ద్వారానే అడవులను వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. గోండు అటవీ సంఘం క్రింది ఏ ప్రాంతానికి చెందినవారు? గోండులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఛత్తీస్గఢ్కి చెందినవారు. భారతదేశంలో కొన్ని అడవులను ఇప్పటికీ సజీవంగా ఉండడానికి క్రింది వానిలో ప్రధాన కారణం ఏంటి? భారతదేశంలో కొన్ని అడవులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామస్తులు వాటిని పవిత్ర వనాలుగా రక్షించడం వల్లనే. బిర్సా ముండా ఏ ప్రాంతానికి చెందినవారు? చోటా నాగపూర్ ప్రాంతానికి చెందినవారు. క్రింది వానిలో శాస్త్రీయ అడవుల పెంపకం యొక్క లక్షణం కానిది ఏమిటి? శాస్త్రీయ అడవుల పెంపకం యొక్క లక్షణం కానిది. ఇది సహజ అడవులను నరికివేయడం. పెంపకం యొక్క లక్షణం సహజ అడవులు నరికివేయడం, ఒకే రకమైన చెట్లను వరుసల్లో నాటడం, అలాగే నరికివేసిన ప్రాంతంలో మళ్ళీ చెట్లు నాటడం. ఇవన్నీ కూడా శాస్త్రీయ అడవుల పెంపకం కిందకు వస్తుంది. అటవీ అధికారులు అటవీ ప్రాంతాన్ని సర్వే చేయకపోవడం మరియు అంచనా వేయకపోవడం అనేది కాదు. నెక్స్ట్ వన్, బస్తర్ అడవులలో ఉన్నటువంటి పరిస్థితే క్రింది ఏ దేశంలో కూడా నెలకొంది? బస్తర్ అడవుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇండోనేషియా అడవుల్లో కూడా నెలకొందనమాట. 1865లో ఆమోదించినటువంటి అటవీ చట్టం యొక్క ఫలితం ఏంటి? 1865లో ఆమోదించబడినటువంటి అటవీ చట్టం యొక్క ఫలితం ఏంటి? గ్రామస్తుల అడవుల నుండి ఏదీ తీసుకోలేదు. గ్రామస్తుల అడవుల నుండి ఏదీ తీసుకోలేదు. నెక్స్ట్ వన్, క్రీస్తకం 1600లో భారతదేశ భూభాగంలో ఎంత వంతు సాగులో ఉండేది? క్రీస్తకం 1600లో ఎంత శాతం అంటే 1/6 వంతు సాగులో ఉండేదన్నమాట. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు. సాధారణంగా మార్చి తర్వాత కోతకు వచ్చేటటువంటి వసంతకాలపు పంటని ఏమంటారు? మార్చి తర్వాత కోతకు వచ్చే వసంతకాలపు పంటనే రబీ పంట అని అంటారు. వలస పాలకులు దేనికోసం పనికిరాని భూముల చట్టాలు అమలు చేశారు? వలస పాలకులు దేనికోసం పనికిరాని భూముల చట్టాలను అమలు పరిచారు?
సాగు చేయని భూములను సాగు భూములుగా మార్చడం కోసమే అలా పనికిరాని భూముల చట్టాలను అమలు చేశారు. క్రింది వానిలో పశుపాలక సమూహం అంటే గొర్రెలు, మేకల కాపరుల తెగ కానిది ఏమిటి? పశుపాలక సమూహం కానిది ఏమిటి? ఈ కురుమ అనేటటువంటిది కాదు. బోరను, సోమాలి, బెడోయిన్. బోరన్, సోమాలి, బెడోయిన్ ఈ 3 కూడా పశుపాలక సమూహాలే. నెక్స్ట్ వన్ క్రింది ఏ చట్టం ద్వారా అనేక పశుపాలక సంఘాలను నేరపూరిత తెగలుగా వర్గీకరించారు? పశుపాలక సంఘాలను నేరపూరిత తెగలుగా వర్గీకరించినటువంటి చట్టం ఏది? నేరపూరిత తెగల చట్టం, నేరపూరిత తెగల చట్టం అన్నమాట. సంబూరు నేషనల్ పార్క్. సంబూరు నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? కెన్యాలో కలదు. సంబూరు నేషనల్ పార్కు కెన్యాలో కలదు. డంగర్ గొర్రెల కాపరులు వర్షాకాలంలో మహారాష్ట్రలోని మధ్య పీఠభూమి ప్రాంతంలో ఎందుకు ఉంటారు? డంగర్ గొర్రెల కాపరులు వర్షాకాలంలో మహారాష్ట్రలోని మధ్య పీఠభూమి ప్రాంతంలో ఎందుకు ఉంటారు? వర్షాకాలం కాబట్టి. నెక్స్ట్ వన్ యూరోపియన్ సామ్రాజ్యవాద శక్తులు ఆఫ్రికాను వివిధ వలసలుగా విభజించినప్పుడు మాసాయి తెగ ఎంత శాతం మేత భూములను కోల్పోయింది? మాసాయి తెగ అనేది ఎంత శాతం మేత భూములను కోల్పోయింది? యూరోపియన్ సామ్రాజ్యవాద శక్తులు ఆఫ్రికాను వలసవాదాలుగా విభజించినప్పుడు అన్నమాట. ఎంత శాతం కోల్పోయింది? 60% మేత భూములను కోల్పోయింది మాసాయి తెగ. వలస పాలకులు ప్రాంతీయ ఆధిపత్యం కోసం మాసాయి ల్యాండ్ను ఏ సంవత్సరంలో పంచుకున్నారు? 1885లో పంచుకున్నారు. డంగర్లు తమ జీవనోపాధిని ఎలా సంపాదిస్తారు? డంగర్లు తమ జీవనోపాధిని ఎలా సంపాదిస్తారు? దుప్పట్లు అమ్మడం ద్వారా, దుప్పట్లు లేదా కంబళ్ళు నేయడం ద్వారానే సంపాదిస్తారంట. పంట కోత తర్వాత భూమిలో మిగిలిపోయే ధాన్యం కాడల కింద భాగాన్ని ఏమంటారు? మిగిలిపోయే ధాన్యం కాడల కింద భాగాన్ని ఏమంటారు? మొద్దులు లేదా మొండికలు అంటారు. క్రింది వాటిలో ఆఫ్రికన్ పశుపాలక సంఘం కానిది ఏమిటి? ఆఫ్రికన్ యొక్క పశుపాలక సంఘం కానిది ఏంటి? ఈ కురుమన్ కాదు, మాసాయి, బోరన్, తూర్కానా ఇవన్నీ కూడా ఆఫ్రికన్ సంబంధించినటువంటి పశుపాలక సంఘాలే. క్రింది వాటిలో జమ్మూ కాశ్మీర్ కు చెందినటువంటి పశుపాలక తెగ ఏమిటి? జమ్మూ కాశ్మీర్ కి చెందినది బకర్వాల్. బకర్వాల్ అనేటటువంటిది. మాసాయి తెగ ప్రజలు వర్తకం చేసే ఉత్పత్తుల పేరేమిటి? మాసాయి తెగ వర్తకం చేసే లేదా అంటే అమ్మే లేదా కొనే ఉత్పత్తుల పేరేంటి? పాలు. మాసాయి తెగ పాలు. కర్ణాటకకు చెందినటువంటి పశు పోషకులు ఎవరు? కర్ణాటకకు చెందినటువంటి పశు పోషకులు ఎవరు? గొల్లలు. కర్ణాటక చెందినటువంటి వారు గొల్లలు. గద్ది గొర్రెల కాపరులు ఎప్పుడు ఎత్తైన పచ్చిక భూముల నుండి కిందికి వస్తారు? సెప్టెంబర్ నెలలో గద్దీలు అనేటటువంటి గొర్రెల కాపరులు మరి పచ్చిక భూముల నుండి కిందికి వస్తారు సెప్టెంబర్ లో. మహారాష్ట్రలోని దంగర్ పశుపాలక సంఘం జనాభా సుమారుగా ఎంత ఉంటుంది? 4,67,000 ఉంటుంది. వలస పాలకులు పశుపోషకులపై విధించినటువంటి పన్ను ఏమిటి? వలస పాలకులు పశుపోషకులపై విధించినటువంటి పన్ను ఏంటంటే మేత పన్ను. మేత పన్ను. వర్షాకాలం మరియు పొడి వాతావరణం యొక్క మార్పులు క్రింది ఎవరి జీవనాన్ని నిర్ణయించాయి? వర్షాకాలం మరియు పొడి వాతావరణం యొక్క మార్పులు అనేవి క్రింది ఎవరి జీవనాన్ని నిర్ణయించాయి? గొల్లల యొక్క జీవనాన్ని నిర్ణయించాయి. కావోకోలాండ్ కి చెందినటువంటి సంచార పాలకులు ఏ దేశానికి చెందినవారు? నమీబియా దేశానికి చెందినవారు. కావోకోలాండ్ కి చెందినటువంటి సంచార పాలకులు నమీబియా దేశానికి చెందినవారు. టార్స్ అంటే అర్థం ఏంటి? టార్స్ అంటే ఏంటి? ఎత్తైనటువంటి పచ్చిక భూములే టార్స్ అన్నమాట. ఎత్తైన పచ్చిక భూములు. సంచార పాలకుల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి? సంచార పాలకుల యొక్క ముఖ్యమైన లక్షణం కాలాన్ని బట్టి వలస వెళ్లే జీవన విధానం అన్నమాట. కాలాన్ని బట్టి వలస వెళ్ళిపోతుంటారు. బాబర్ అంటే దేన్ని సూచిస్తుంది? బాబర్ అంటే దేన్ని సూచిస్తుంది? ఎండిపోయినటువంటి అటవీ ప్రాంతాన్ని బాబర్ అంటారు. జమ్మూ కాశ్మీర్ లోని పశుపాలక సంచార జాతుల పేరేంటి? జమ్మూ కాశ్మీర్ లో పశుపాలక సంచార జాతుల పేరు గుజ్జర్ బకర్వాల్. గుజ్జర్ బకర్వాల్. నెక్స్ట్ వన్ వాన్ గుజ్జర్లు, బకర్వాలీలు. అలాగే క్రింది వాటిలో ఏ రాష్ట్రాలలో బంజారాలు కనిపిస్తారు? పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో బకర్వాలీలు కనిపిస్తారు. బంజారాలలో కనిపిస్తారు. యోధులు ఎవరిని కలిగి ఉంటారు? యోధులు ఎవరిని కలిగి ఉంటారు? యువకులని కలిగి ఉంటారు. వంశవృక్ష చరిత్రకారులు ఏమి చేస్తారు? వంశవృక్ష చరిత్రకారులు ఏమి చేస్తారు? ఒక సంఘం లేదా తెగ యొక్క చరిత్రను వివరిస్తారు. వలస పాలకులు మేత భూములను ఏ విధంగా పరిగణించారు?
పనికిరాని భూమిగా పరిగణించారు. వలస పాలకులు మేత భూములను పనికిరాని భూమిగా పరిగణించారు. రైకా పశుపాలక సంఘం ఏ రాష్ట్రానికి చెందినది? రాజస్థాన్‌కు చెందినది. రైకా అనేటటువంటి పశుపాలక సంఘం రాజస్థాన్‌కు చెందినది. మాసాయి సమాజంలో పాలక వర్గంగా ఎవరు ఉండేవారు? పెద్దలు ఉండేవారు. మాసాయి సమాజంలో పాలక వర్గంగా పెద్దలు ఉండేవారు. మాసాయి సమాజంలోని ఎవరు సాంప్రదాయ ముదురు ఎరుపు రంగు దుస్తులు, ప్రకాశవంతమైన పూసల ఆభరణాలు మరియు ఉక్కు మన కలిగినటువంటి ఈటెలను ధరిస్తారు. యోధులు ఈ రకమైనటువంటి అలంకరణ కలిగి ఉంటారు. ఎరుపు రంగు దుస్తులు, ప్రకాశవంతమైన ఆభరణాలు ఇవన్నీ. టాంజానియాలోని ప్రసిద్ధ జాతీయ వన ప్రాంతం గేమ్ రిజర్వ్ అనే దాని యొక్క పేరేంటి? టాంజానియాలో ప్రసిద్ధ జాతీయ వన ప్రాంతం గేమ్ రిజర్వ్ యొక్క పేరేంటి? సెరెంగెటీ నేషనల్ పార్క్. సెరెంగెటీ నేషనల్ పార్క్ టాంజానియాలో కలదు, గుర్తుపెట్టుకోండి. మాసాయి సమాజంలో యువకులు ఏ వర్గపు సభ్యులుగా గుర్తింపబడ్డారు? మాసాయి సమాజంలో యువకులు ఏ వర్గపు సభ్యులుగా గుర్తించబడ్డారు? యోధు వర్గం. రక్షిత అడవులు అనగా అర్థం ఏమిటి? రక్షిత అడవులు అనగా అర్థం వారి సంచారంపై కఠినమైనటువంటి ఆంక్షలతో పశుపోషకులకు సాంప్రదాయ హక్కులు కల్పించబడినవే రక్షిత అడవులు. క్రింది వానిలో సరిపోలని దాన్ని గుర్తించండి. సంచార జాతులను నేరపూరిత తెగలుగా వర్గీకరించారు. మరి సంచార జనాభాను గుర్తించడం మరియు నియంత్రించడం సులభం అన్నారు. ఇది రాంగ్. గుర్తించడం, నియంత్రించడం సులభం కాదు. తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు. వలస అధికారులకు మేత భూములన్నీ ఉత్పాదకత లేనివిగా కనిపించాయి. బ్రిటిష్ అధికారులు సంచార ప్రజలను అనుమానంగా చూశారు. ఇవన్నీ కూడా సరైనది. నెక్స్ట్ వన్, ఆఫ్రికాలోని సెరెంగెటీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అంటే టాంజానియాలో కలదు. నెక్స్ట్ వన్, టాంకన్యక ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది? టాంకన్యక అనేది ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది? 1961లో స్వాతంత్ర్యం పొందింది. మాసాయిల మేత భూముల్లో ఎంత విస్తీర్ణాన్ని తీసుకొని సెరెంగెటీ నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు? మాసాయిల యొక్క మేత భూముల్లో ఎంత విస్తీర్ణాన్ని తీసుకొని సెరెంగెటీ నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు? 14,760 చదరపు కిలోమీటర్ల భూమిని తీసుకున్నారనమాట. 1964లో టాంగన్యిక ఏ ప్రాంతంలో కలిసి టాంజానియా ఏర్పడింది? టాంగన్యిక అనేది ఏ ప్రాంతంతో కలిసి టాంజానియాగా ఏర్పడింది? టాంజానియాతో కలిసి టాంజానియాగా ఏర్పడింది అనమాట. టాంగన్యిక ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారి నియంత్రణలోనికి వచ్చింది? 1919లో బ్రిటిష్ వారి యొక్క నియంత్రణలోనికి వచ్చింది. ప్రధానంగా దక్షిణ కెన్యాలో నివసించే మాసాయి పశుపాలక సంఘం యొక్క జనాభా ఎంత? 3 లక్షలు. డంగర్లు ఏ ప్రాంతానికి చెందినటువంటి పశుపోషకులు? మహారాష్ట్రకు చెందినటువంటి వారు. కొంకిణి రైతులు గొర్రెల కాపరులను స్వాగతించడానికి క్రింది వానిలో ఏది కారణం కాదు? కొంకిణి రైతులు అంటే గొర్రెల కాపరులు అంటే డంగర్లను స్వాగతించడానికి కారణం ఏంటి తెలిస్తే కారణం కారణం తెలుస్తుంది. కారణం ఏంటి అంటే కాపర్లను వరి ధాన్యం సరఫరా లభించేది కాపర్లకు. మరి వారు ఖరీఫ్ కోతల్లో సహాయపడేవారు కాబట్టి వర్షాకాలం ప్రారంభం కావడంతో వారు పీఠభూమికి తిరిగి వెళ్ళేవారు. సో డంగర్ల మందలు రబీ పంటల మొండికలను తినేవి అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, ప్రపంచ పశుపాలక జనాభాలో ఎంత శాతం ఆఫ్రికాలో కనిపిస్తుంది? 50%. ప్రపంచ పశుపాలక జనాభాలో ఆఫ్రికాలోనే 50% కనిపిస్తుంది. 1913వ సంవత్సరంలో డార్జిలింగ్ లో అడవుల యొక్క డిప్యూటీ కన్జర్వేటర్ గా ఎవరు ఉన్నారు? డార్జిలింగ్ లో డిప్యూటీ కన్జర్వేటర్ గా 1913లో ఎవరున్నారు? హెచ్ఎస్ గిబ్సన్ ఉన్నారు. 19వ శతాబ్దం మధ్యకాలంలో వివిధ ప్రావిన్సులలో అనేక అటవీ చట్టాలు అమలు చేయబడ్డాయి. రిజర్వ్డ్ గా ప్రకటించబడినటువంటి విలువైన కల్ప చెట్ల పేరేంటి? టేకు మరియు సాల్ ఇవే విలువైనవిగా పరిగణించబడ్డాయి. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లో పశుపోషకులను కాసేటటువంటి పరిపాలక సంఘాన్ని ఏమని పిలుస్తారు? గొల్లలు అని పిలుస్తారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కోతకు వచ్చే శరదృతువు పంటను ఏమంటారు? ఖరీఫ్ పంట అంటారు. పశుపోషకులు వేటి ద్వారా తమ జీవనాన్ని కొనసాగిస్తారు లేదా మనుగడ సాధిస్తారు? ఇవన్నీ కూడా పశువుల పెంపకం, సాగు చేయడం, వ్యాపారం ఇవన్నీ కూడా. సంచార పశుపాలకులు అంటే ఎవరు? వాళ్ళకి దగ్గర స్థిరంగా ఉంటారు కదా, జీవనోపాధి కోసం తమ పశుమందలతో ఒక చోట నుండి మరొక చోటికి వలస వెళ్ళేటటువంటి ప్రజలే సంచార పశుపాలకులు. వలస పాలనకు పూర్వం అమెరికా సమాజం ఏ విభాగాలుగా విభజించింది? వలస పాలనకు పూర్వం అమెరికా సమాజం ఏ విభాగాలుగా విభజించింది?
పెద్దలు మరియు యోధులుగా విభజించింది. మాసాయి రిజర్వులలో సగానికి పైగా పశువులను బలిగొన్నటువంటి తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో సంభవించింది? 1931 మరియు 32లో సంభవించింది. మాసాయి రిజర్వర్‌లో తీవ్రమైన కరువు 31, 32లో సంభవించింది. మాసాయి అనేది ఎక్కడ పశువుల యొక్క కాపరులు? మాసాయి అనేటటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? తూర్పు ఆఫ్రికాలో ఉన్నటువంటి పశువుల కాపరులు. క్రింది వాటిలో మాసాయిలు తమ మేత భూములను కోల్పోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు మేత భూములను కోల్పోయారంటే సాగు భూములను పచ్చిక భూములుగా మార్చడం వల్ల. ఈ సాగు భూముల్ని పచ్చిక భూములుగా మార్చడం వల్ల వారి యొక్క మేత భూముల్ని కోల్పోవలసి వచ్చిందనమాట. 1885లో మాసాయిల భూమిని అంతర్జాతీయ సరిహద్దుతో ఏ ఏ ప్రాంతాల మధ్య సగభాగంగా విభజించారు? కెన్యా మరియు టాంగానికా ఈ రెండింటి మధ్య సగభాగంగా విభజించారనమాట వాళ్ళ భూమిని. పన్ను వసూలు చేసేటటువంటి హక్కును కాంట్రాక్టర్లకు వేలం వేసే పద్ధతి అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1850 నుండి 1880 మధ్య కాలంలో మరి ఈ కాంట్రాక్టర్లకు వేలం వేసే పద్ధతిని పన్ను వసూలు చేసేటటువంటి హక్కు వచ్చిందనమాట. మహారాష్ట్రలోని మధ్య పీఠభూమి ప్రాంతంలో దంగర్లు ఏ పంటను విత్తేవారు? బజ్రా అంటే సజ్జలు. బజ్రా అనేటటువంటి పంటని మహారాష్ట్రలో మధ్య పీఠభూమి ప్రాంతంలో. మొద్దులు లేదా మొండికలు అంటే ఏమిటి? మొద్దులు లేదా మొండికలు అంటే ఏమిటి? సాధారణంగా పంట కోత తర్వాత భూమిలో మిగిలిపోయేటటువంటి ధాన్యపు కాడల కింది భాగం అన్నమాట. ఏ చట్టాల ప్రకారం సాగు చేయని భూములను స్వాధీనం చేసుకుని నిర్దిష్ట వ్యక్తులకు అప్పగించారు? పనికిరాని భూముల యొక్క పనికిరాని భూముల చట్టాలు ప్రకారమే సాగు చేయని భూములను అన్నమాట స్వాధీనం చేసుకుని నిర్దిష్ట వ్యక్తులకు అప్పగించడం జరిగింది. సమాజ వ్యవహారాలను నిర్ణయించడానికి మరియు వివాదాలను పరిష్కరించడానికి క్రింది వారిలో పరిపాలక వర్గంగా ఏర్పడి పీరియాడిక్ కౌన్సిల్లో సమావేశమయ్యేవారు ఎవరు? పెద్దలన్నమాట. వీళ్ళందరూ కూడా పరిపాలక వర్గంగా ఏర్పడి పీరియాడిక్ కౌన్సిల్లో సమావేశమయ్యేవారు అన్నమాట. సామాజిక వ్యవహారాలను నిర్ణయించడానికి. పశుపోషకులు సాధారణంగా ఎక్కడ ఎక్కువగా కనిపిస్తారు? ఎక్కడ? పీఠభూములు, మైదానాలు, ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తారన్నమాట. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.